హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఈనాడు పేపర్ల వార్తలను చూద్దాం. బనకచెర్ల కేసీఆర్ పాపమేనట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అఖిలపక్ష పార్టీల ఎంపీల సమావేశం పెట్టిండు. అంటే తెలంగాణలో ఉన్న అఖిలపక్ష పార్టీలోని ఎంపీలందరిని పిలిచి బనకచెర్ల పైన ఏం చేద్దాం? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అక్కడ మోడీ ప్రభుత్వం సహకారంతోని బనకచెర్ల ప్రాజెక్టును కడుతుంది. గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే కార్యక్రమం చేస్తుంది. దానికోసం మోడీ ప్రభుత్వం కూడా మొత్తం అప్రూవల్స్ ఇయటానికి, పర్మిషన్లు ఇయటానికి సిద్ధమైంది. 200 టీఎంసీలు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఇంకొక 100 టీఎంసీలు, మొత్తం 300 టీఎంసీల నీటిని మనకు అన్యాయం చేస్తూ బనకచెర్ల గట్టి తీసుకుపోతుండు చంద్రబాబు నాయుడు గారు, డైవర్షన్ చేసి అని చెప్పి ప్రధానంగా ఏం చేద్దామని పెట్టిండు. పెట్టి ఏం చేసిండంటే, అంటే ఈ వార్త బ్యాన్ రాయడం ఇది ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో సేమ్ ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు సహజంగానే వాళ్ళకి సహజత్వంగా పుట్టుకతోనే వచ్చిందంటే ఆంధ్ర పత్రికలయి. దాంట్లో డౌట్ లేదు. ఆంధ్ర బేస్డ్, ఆంధ్ర జీన్స్ ఉన్నాయి దాంట్లో. వాళ్ళ బుద్ధిని బయటపెట్టారు. వాళ్ళ బుద్ధిని బయటపెట్టడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బుద్ధి కూడా బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారి బుద్ధి ఎందుకు బయటపడ్డదంటే, అఖిలపక్షం పెట్టి ఏం చేయాలి మీరు? తెలంగాణకి సంబంధించి అన్యాయం జరుగుతుంది గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో. దానిపైన బనకచెర్ల పైన ప్రధానంగా ఏం చేద్దాం మనం? ఎట్లా ఫైట్ చేద్దాం? ఎట్లా ఉద్యమం చేద్దామని, అంటే ఏపీ ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, అక్కడ ఉన్న మోడీ పైన ఎట్లా పోరాటం చేయాలని అడగాల్సింది పోయి, దానికి సంబంధించిన వ్యూహాలు రచించాల్సింది పోయి, కేసీఆరే దీన్ని పాపం చేసిండు అన్నాక ఇంకేముంటుంది? ఇక మీ ఉద్యమానికి ఫలితం ఏముంది? అరే కట్టెటోడు పాపం చేసిండా? కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పాపం చేసిండంటే కేసీఆర్ పాపం చేయడు. ఎందుకు చేస్తాడు కేసీఆర్ పాపం? అంటే తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి, తెలంగాణ హక్కుల కోసం ఆయన వాళ్ళ పార్టీ పుట్టిందే దానికి. తెలంగాణ అనే పదం మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇయాల కేసీఆరే పాపం చేసిండు బనకచెర్ల అని మీరు ఒకసారి వన్ సైడెడ్‌గా కేసీఆర్ మీద దోసేసే ఒక ప్రయత్నం జరిగిందంటే ఏం చేస్తారు మీరు? బనకచెర్లకి ఇండైరెక్ట్‌గా సహకరిస్తానంటారు. దాంట్లో డౌట్ లేదు. మీరు బనకచెర్లకి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా సహకరించకపోతే, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా నువ్వు బనకచెర్ల కడతావో మేము చూస్తాం. నీ భర్తం పడతాం. తెలంగాణలో ఇదే కుట్రలు చేసినావు నువ్వు. తెలంగాణ రాకుండా కుట్రలు చేసే ప్రయత్నం చేసి, ఒకవైపు 2 కళ్ళు అనే సిద్ధాంతం చెప్పుకుంటూనే ఇంకొక వైపు తెలంగాణను ఆపటానికి ప్రయత్నం చేసినావు అని చెప్పాల్సింది పోయి, నువ్వు ఎట్లా కడతావు మా పర్మిషన్ లేకుండా, మాకు నష్టం జరిగేటట్టు నువ్వు ఒకవైపు 2 కళ్ళు చెప్తున్నావు, ఇంకొక వైపు ఎట్లా కడతావు అని చెప్పాల్సింది పోయి, కేసీఆరే పాపం చేసిండు అన్నాక అయిపోయాయి. కానీ మీ మీ వ్యూహం ఏంది? మీరు బనకచెర్ల పైన మీ మీ వైఖరి ఏంది? మీ చిత్తశుద్ధి అని స్పష్టంగా అర్థమయ్యాయి. ఇక మీ ఫైట్ ఎక్కడ ఉంటుంది? ఇక మీ ఫైట్ ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఫైట్ చేస్తే, మోడీ గారి పైన మీరు ఫైర్ అయ్యి ఉంటే మీ ఫైట్లో అర్థం ఉండేది. మీకు నిజాయితీ ఉన్నట్టు అర్థమయ్యేది. మీరు ఎప్పుడైతే కేసీఆర్ని ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం బనకచెర్ల విషయంలో చేశారో, మీరు వేరే విషయాలు చేయండి. 10 సంవత్సరాల పరిపాలన పైన చేయండి, బంగారు తెలంగాణ అని చెప్పి మోసం చేయండి అని చేయండి, అది వేరు. కానీ పక్క రాష్ట్రంతోని జరిగే వివాదంలో కూడా కేసీఆర్ని లాగి, కేసీఆర్ వల్లనే జరుగుతుందన్నాక ఇంకా దాంట్లో ఏమి లేదు. ఇది అర్థం పర్థం లేని వ్యాఖ్య అన్నట్టే అర్థమైంది. దీనికోసం అఖిలపక్షం పెట్టి దీనికి ఒక 4 గంటల మీటింగ్ పెట్టాలా? ఇదేదో మామూలుగా మీరు గాంధీ భవన్లో కూర్చొని కూడా చెప్పొచ్చు. కేసీఆర్ పాపం ఇది రోజు చెప్పేది డైలాగు. మీరు అఖిలపక్షం చేసినప్పుడు కూడా ఇదే చెప్తే ఏం సుఖం? ఇక ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అయితే సున్నితంగా సూచనలు చేసిండు. నెమిలికలతోని ఇట్లా అనడు, నెమిలికలతోని గాలి ఇసిరిండు అన్నట్టు. అంటే తిట్టాల్సిన పొగిడితి, పొగడాల్సిన తిడితి, ఏం సుఖం? ఆయన ఇగో సూచన, చంద్రబాబుకు సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర సీఎం, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మీరేం చెబితే మోదీ అది వినొచ్చు, అంత మాత్రాన బనకచెర్లకు అన్యామనతులు వస్తాయని అనుకోవడం భ్రమ. అలాంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా వద్ద స్పష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక సూచన చేస్తున్నా మా గురువు గారుగా అని చెప్పినట్టు ఉంది. ఇది మీ గురువు అయితే కావచ్చు, మీరు ఆ పార్టీలో గతంలో ఉంటే ఉండొచ్చు. ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి మీరు. ఈ సూచనలు కాదు మీరు చేయాల్సింది. ఏ స్థాయిలో అయితే మీరు కేసీఆర్ పైన ఇరుసుకపడ్డరో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పైన, ఏపీ పైన విరుసుకుపడాల్సింది. మీరు కేసీఆర్ని ఈ సూచన చేయాలి, కేసీఆర్కి సూచన చేయాలి. సార్ మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు, బనకచెర్ల పైన ఏం చేద్దాం? మీరు కూడా రండి మాతో పాటు, మాకు సూచనలు సలహాలు ఇవ్వండి, ఫైట్ చేద్దాం, మీరు ఒక పెద్ద తలకాయ లెక్క ఉండండి అని ఆయనకి సూచన చేయాల్సిన సూచన ఏమో కట్టిటోడు చేతి. అంటే గొర్రె కాశిటోడిని నమ్మిద్దా, కోసిటోడిని నమ్మిద్దా అంటే కోసిటోడినే నమ్మినట్టు అయింది ఇది కథ. కోసేటోడినేమో పొగిడితి, కాశిటోడినేమో తిడితి. కాబట్టి బనకచెర్ల పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి అయిందనేది స్పష్టంగా కనపడది. ఇది
ఈనాడు దీన్ని హైలైట్ చేసింది. అంటే ఇక కేసీఆర్ పాపం చేసిండు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిది ఏం లేదు. మంచోడు, నీతి పుణ్యాతుడు. అసలు తెలంగాణకు అన్యాయం చేయడు. ఆయన 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి 2 కళ్ళు సిద్ధాంతమే అని. 2 కళ్ళ సిద్ధాంతం అని ఒకవైపు చెబుతూనే ఉంటాడు. ఇంకొక వైపు ఒక కన్ను బుడతనే ఉండే. ఇది ఈనాడుకి సంబంధించి. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ఉంటది. దాంట్లో తేడా ఉండదు. అంటే వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లైన్ అన్నట్టు ఇది. ఇగో బనకచెర్ల పాపం కేసీఆర్‌దే. ఇదేం ఒక అక్షరం కూడా మార్పు ఉండదు. దాంట్లో డౌటే లేదు. ఒకటంటే ఒక అక్షరం మార్పు ఉండదు. ఏంటి వీళ్ళ సిద్ధాంతం? వీళ్ళ ఆఫీసులు తెలంగాణలో ఉంటాయి. వీళ్ళ వ్యాపారాలు తెలంగాణ చేత్తరు. తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్సులతోని వీళ్ళ వ్యవహారం నడుతది. తెలంగాణ ప్రజలు చూస్తేనే టీవీ ఛానల్ నడతాయి. కానీ వీళ్ళు పోయి అక్కడ ఊడిగం చేస్తా ఉంటారు. అక్కడ కూడా మళ్ళీ ఏంది ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకొకడు అక్కడ అన్ని రాజకీయ పార్టీలు కేవలం తెలుగుదేశం పార్టీ అయితేనే మళ్ళా. వాళ్ళు అదైతేనే వేరే దానికి మళ్ళీ మద్దతు ఇయ్యరు. వేరే దాని గురించి చెప్పరు. ఇక వాడెవడు కూడా మనిషే కాదు, వాళ్ళ పార్టీయే కాదు, వాళ్ళది వ్యవస్థే కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉంటేనే పార్టీ. వాళ్ళు చేస్తేనే పరిపాలన, వాళ్ళు చేస్తేనే రాజకీయం అన్నట్టు రాస్తారు. తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. ఎవరు? కేసీఆర్, చంద్రబాబు. తెలంగాణకి తీరని ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కేసీఆర్ ద్రోహం చేసిండని చెప్తుండే. చెప్పాల్సింది ఎవరు ద్రోహం చేసిండని? కట్టేటి ఎక్కడ ప్రాజెక్ట్ కడతారు, ఎక్కడ 200 టీఎంసీలు తీసిపోతారు నీళ్ళు, వాళ్ళు కదా. ఎంత మరీ వివక్ష ఆయన చెప్పటం, వీళ్ళు రాయటం. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినలే కానీ ఆత్మహత్య అక్కడనే ఉన్నట్టుంది. ఆయన ధ్యాస అంతా, ఆయన శ్వాస మొత్తం చంద్రబాబు నాయుడు గారు కనుసన్నలు నడుతున్నట్టే అనిపిస్తుంది. మీరు ఇవాళ ఇండిపెండెంట్ అయ్యారండి. మీరు ఆ పార్టీలో లేరు. మీరు వేరే పార్టీ, వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ 2 రాష్ట్రాల మధ్య జల వివాదం, అది జలాలకు సంబంధించిన సమస్య. ఇది మీకు ఏది ఏమైనప్పుడు మీ పొలిటికల్ ఫ్యూచర్ ఎట్టున్నప్పటికీ, మీకు చంద్రబాబు నాయుడు పైన భక్తి, విశ్వాసాలు ప్రేమ అన్నీ ఉన్నప్పటికీ అటన్నిటి పక్కన పెట్టాలి కొద్దిసేపు. ఎందుకంటే తెలంగాణ గురించి ఇది తెలంగాణ సమాజానికి తరతరాలకు మేము గుర్తుపెట్టుకునేది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ఇట్లా మీరు ఆత్మవంచన చేస్తే తెలంగాణ మిమ్మల్ని మర్చిపోదు. తెలంగాణ గుర్తుపెట్టుకుంటుంది మిమ్మల్ని. ఓహో, ఇట్లా పలానా ముఖ్యమంత్రి ఉండి తెలంగాణకు ద్రోహం చేసిండు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే ద్రోహి అనడు, తెలంగాణ తెచ్చిన ఉద్యమం చేసిన కేసీఆర్ని ద్రోహి అనుకుంటూ పక్కోడిని కాపాడే ప్రయత్నం చేసిండు అనేది వద్ది. వీళ్ళ ట్రాప్లోకి ఇట్లా మీరు పడితే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇట్లాంటి ఛానల్ ట్రాప్లో, టీవీ ఛానళ్ళు, పేపర్ల ట్రాప్లో పడితే మీరు ఆగమైపోతారు. మిమ్మల్ని తెలంగాణ సమాజం క్షమించదు. నా అనుకున్న వారే అంతకులయ్యారట. ప్రియుడితో మాట్లాడుతుంటే మందలించిండని తల్లితో కలిసి బిడ్డలు తండ్రిని చంపేశారట. ఇక అసలు మానవత్వం ఎడిపోతుంది. ఇది తిరుమలాపాలెం మండలంలో ఒక తాండాలో జరిగిందండి. నేను ముగ్గురు ఇద్దరు కూతురులాట. ఒక కూతురు వాళ్ళ లవర్తో ఫోన్లో మాట్లాడుతుంటే తండ్రి కాబట్టి మందలిస్తారుగా, సహజంగా మందలిస్తారు. ఇది ఏంటి కథ అని మందలిస్తే ఆ అమ్మాయి కక్ష కట్టి తల్లిని ప్రొవోకేట్ చేసి తల్లి, పిల్లలు మొత్తం కలిపి ఉరిపెట్టి చంపేశారట ఇంట్లోనే. అంటే ఇక తండ్రి పిల్లలకి చెప్పే పరిస్థితి లేదు, తల్లి పిల్లలకి చెప్పే పరిస్థితి లేదు, భార్యకి భర్త చెప్పే పరిస్థితి లేదు, భర్తకు భార్య చెప్పే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి మానవ సంబంధాలు ఎంత మంటగలుగుతా. గ్రామంలో, అది టౌన్లో కూడా కాదు, పక్త్ గ్రామాల్లోకి అంతో ఎంత విలువలు ఉంటాయి. కుటుంబ సంబంధాలు, ఉమ్మడి కుటుంబాలు ఇవి ఉంటాయి. అట్లాంటిది లవర్తో మాట్లాడుతున్నాను మందలిచ్చిండు, అంతే, ఏమనలే. మందలిచ్చిండు, అందుకే చంపేశారట నిన్న. ఇంకోడు భూ వివాదంలో అన్నను చంపారట. అన్నదమ్ములు తమ్ముళ్ళు కలిసి అన్నను చంపారట. ఇది ఒక వార్త. నిన్న ఈ 2 కూడా మహిబాద్ జిల్లా దగ్గరలో జరిగింది. ట్యాపింగ్కి అనుమతించారా? ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించారా? డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ కుమార్కి సిట్టు ప్రశ్నలు. ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతించామన్న ఉన్నతాధికారులు. ప్రభాకర్ రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్టు నిర్ధారణ. అంటే ఇక అసలు ఆ కమిటీ ఉండేందుకు మరి? ఆ కమిటీ ఏదో కీలకమైన కమిటీ ఒకటి ఉంటుందట, ట్యాపింగ్కి పర్మిషన్ ఇచ్చే కమిటీ. దాంట్లో ఇప్పుడున్న డీజీపీ గారు కూడా ఉండట. అప్పట్లో జితేంద్ర గారు ఇప్పుడు డీజీపీగా ఉండగా అప్పట్లో ఆయన ఉండేదట ఆ కమిటీలో. అప్పట్లో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన వీళ్ళంతా ఉండేదట. మరి మీరు అందరుండి ప్రభాకర్ రావు లెటర్ రాసిండు, ఫలానా ఫోన్ నెంబర్లు మేము ట్యాప్ చేయాలి, లా అండ్ ఆర్డరు, నక్సలైట్ ఇది అని చెప్పారు. అసలు ఈ ఫోన్ నెంబర్లు అయ్యా కాదా అని క్రాస్ చెక్ చేశారా మీరు? ప్రభాకర్ రావు లెటర్ ఇస్తే మేము సంతకం పెట్టిన గుడ్డోళ్ళ లెక్క అంటే మీరు ఏంటికి ఉన్నదిగా? మీరు గుడ్డోళ్ళ, లేకపోతే మీ స్థాయి డీజీపీ స్థాయి ఆ స్థాయి కాదా? మీరు కమిటీ ఎందుకు, దానికి ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు అంటారు? దానికోసం ఏముందో అటెండర్ అయిన సంతకం పెడతారు కదా, కాగితం తెచ్చి సంతకం ఎవడైనా పెడతారు. మీరు పరిశీలించాలి, అసలు ఈ నెంబర్ ఎవరిది, దీని వెనక ఉన్న హిస్టరీ ఏంది, ఈ కథ ఏంది అని ఏది చేయకుండా
ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు లెటర్ రాసిండట, సార్ పలానా పలానా నెంబర్లు నేను ట్యాప్ చేసుకోవడానికి దొంగతనంగా వినడానికి అవకాశం ఏంటంటే, ఆ రైట్ ఇను అయిపోయి ఏముంది సంతకం పెడదాం ఇనుపో అని అంటే, అసలు ఆ నెంబర్లోడి ఆ నెంబర్లకి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి సంబంధం ఏంది, ఆ నెంబర్లకి నక్సలిజానికి సంబంధం ఏంది అని పరిశీలించాలిగా. అంటే ముఖ్యమంత్రిదైన ఇంటర్వ్యూలు ఇక ఎవరిదని చూడరు. ఇక వాళ్ళని పిలిచి ఆయన అడిగితే అంట అనుమతి, అది ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతించినాం. ఎస్ఐబి చీఫ్ హోదాలో ఆయన రాస్తాడు, వాడు చీఫ్ గాడు. మీరు హోదాతోనే లేఖను అనుమతిస్తే మరి మీరు ఏమిటికి ఉన్నది? వీళ్ళు కూడా ఒక రకంగా ద్రోహులే, వీళ్ళు కూడా క్రైమ్ చేసినట్టే, ఏది చూసుకోకుండా ఇచ్చారు. అట్లా ఈ జడ్జీలై, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు, వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులు అందరూ చేశారట. అందరూ వరుస పెట్టి రాసి పర్మిషన్ పెట్టిండట, పర్మిషన్గా అనుమతి ఇచ్చారట. 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు నిన్న జమ అయినాయట. 1313 కోట్లు, 6.33 లక్షల మంది రైతులకి. మొదటి రోజు 40 లక్షల మంది దాకా పడ్డాయి, మళ్ళీ మధ్యలో ఇంకో 10 లక్షల మందికి పడ్డాయి 3 ఎకరాల లోపు. నిన్న మళ్ళీ ఒక 6 లక్షల మందికి దాకా పడ్డాయట. ఇప్పుడు ఇప్పటిదాకా 5,215 కోట్లు పడ్డాయి. ఇంకో 2-3 వేల కోట్లు, అంటే ఇంకో 4,000 కోట్లు జమ అయితే అయిపోద్ది. అది 25వ తారీఖు లోపు అయింది అట. మళ్ళీ ఇవాళ 5 ఎకరాల లోపు పడతాయి అనుకుంటా. ఈ వీక్లో దాదాపు 4-5 ఎకరాల లోపు, 6 ఎకరాల లోపు వాళ్ళకి పడతాయి. 25th జూన్ కల్లా మొత్తం 100% ఫుల్ఫిల్ చేస్తారట. నిన్న అయితే 4 ఎకరాల లోపు రైతులకు పడ్డాయి. ఎవరన్నా ఆ అమౌంట్లు అదే అకౌంట్లో జమ కాకపోతే చెక్ చేసుకొని అధికారులు కలవాలి. నిరుపేద వృద్ధురాలికి మరుగుదొడ్డే ఆవాసమైందట. అర్హతలున్న సాంకేతిక సమస్యతో ఇందిరమ్మ జాబితాలో అన్నమ్మ పేరు తొలగింపు. పైలట్ ప్రాజెక్ట్ గ్రామం రేపెల్లవాడలో వెలుగు చూసిన ఘటన. అధికారుల దృష్టికి అన్నమ్మ అంశం. ఎంపీడీఓ జీవీఎస్ నారాయణ. ఇప్పుడు జనవరి 26, 2025 రోజు పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు. అంటే 600 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి 100% ఇందిరమ్మ ఇళ్ళు, 100% పెన్షన్లు, 100% ఏది అడిగితే అది ఈ 6 గ్యారెంటీల్లో ప్రతిదీ ఇవ్వాలి, రైతు భరోసా కానీ అని పెట్టారు. ఆ రేపెల్లవాడ ఏనుకూరు మండలంలో రేపెల్లవాడ ఉంది. ఆ రేపెల్లవాడలో అది కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఉంది, ఖమ్మం జిల్లా ఏనుకూరులో. కానీ అక్కడ రాలే, మరుగుదొడ్లో జీవిస్తుందట అన్నమ్మ. మరి ఆ పైలట్ ఎడిపోయింది. పైలట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యి కూడా 4-5 నెలలు అయింది. మళ్ళీ ఆ పైలట్ ఎడిపోయింది. బాత్రూమ్లలో నివసిస్తుంది, వాళ్ళకి 100% ఇస్తామన్నారు. నిరుపేదామా దాంట్లో డౌట్ లేదు. మరి ఇట్లా పైలట్ ఊళ్ళల్లో కూడా ఈ రకమైన లోపాలు జరుగుతుంటాయి. ఉట్టు ఊళ్ళలో ఇంకేం జరుగుతాయి? సెలెక్ట్ అయిన ఊళ్ళలోనే ఇట్లుంటే, ఇప్పుడు ముఖ్యమైన మన హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సొంత జిల్లా మళ్ళీ దీనిపైన దృష్టి పెట్టాలి. ఇట్లాంటి వాటిపైన ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలా, అవసరమైతే రివ్యూ చేయాలా. పేదోళ్ళు అందరికి వస్తాయి, అర్హులు అందరికి వస్తాయి అంటాడు. మరి ఆడ పక్కనే మీ కాన్స్టిట్యున్సీ పక్కనే మళ్ళీ అది, బయట ఎక్కడో కాదు. రైట్. నమస్తే తెలంగాణ. ఏపీతో సాగునీటి యుద్ధం, తెలంగాణ కోసం రంగంలో కేసీఆర్. బీఆర్ఎస్ పోరుబాట. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా కార్యాచరణ. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పనుల్లో అసత్వంపై నిలదీతకు సిద్ధం. త్వరలో కేసీఆర్ నేతృత్వంలో సదస్సులు. శ్రేణులకు పార్టీ అధినేత దిశానిర్దేశం. ఏపీతో సాగునీటి యుద్ధం, తెలంగాణ కోసం రంగంలోకి బీఆర్ఎస్ పోరుబాట స్టార్ట్ చేసింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అసమర్థతతో కేసీఆర్ని హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సరైన స్పందన బనకచర్ల పైన ఇంకోటో గోదావరి, కృష్ణా వాటర్ పైన చేసి ఉంటే ఈయన ఈ సెంటిమెంట్ రాజేసే కథ చేయడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇక మళ్ళీ ఈ సెంటిమెంట్ పట్టుకుంటాడు. ఆయుధం దొరికింది ఆయనకి, బనకచర్ల ఆయుధం దొరికింది. నిన్న మరీ చెత్త ప్రకటన చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బనకచర్ల పాపం కేసీఆర్ది అని ఎప్పుడైతే అనడో తెలంగాణ సమాజం కన్నెర చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. తోని క్యారీ అవుతారు. కేసీఆర్ సెంటిమెంట్ రాజేస్తే ఆ సెంటిమెంట్ మంచిగా మంట మండే అవకాశం ఉంది, దాంట్లో పంట మండిద్ది. రైట్. వ్యక్తిగత గోప్యత నా హక్కు అంటుండు కేటీఆర్ గారు. సుప్రీం తీర్పులకు కట్టుబడి ఉన్న 2023లో వాడిన ఫోన్ ఇప్పుడు లేదు. 2024లోనే పాత ఫోన్ మార్చిన, ఫోన్ తప్ప ఇతర గ్యాడ్జెట్స్ వాడలేదు. ఫార్ములా ఈ కార్ రేసు రికార్డులన్నీ రాష్ట్ర పురపాలక శాఖ వద్ద ఉన్నాయి. ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్ జవాబు. లేఖ అందిందన్న విచారణాధికారి. వ్యక్తిగత గోప్యత నా హక్కు అంటుండు కేటీఆర్ గారు. హక్కుల గురించి కేటీఆర్కి ఇప్పుడు గుర్తొచ్చింది. మరి వ్యక్తిగత గోప్యత మీ హక్కే. మీ ఫోన్ ఇవ్వాలంటే వ్యక్తిగత గోప్యత ఉంది మీ కాడ. కానీ వేరే వాడు ఫోన్లు వినటానికి మరి ఎవడికి పడితే వాడు ఫోన్లు విన్నారు కదా. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఇంకోడో రావు, వాడు కిషన్ రావు, రాధాకిషన్ రావు అని పెట్టుకొని అందరు రావులను అందరు నాడ పెట్టుకొని
సీక్రెట్ గదులు పెట్టి, సీక్రెట్ ఫోన్‌లింటివిగా సినిమా హీరోయిన్‌లు, సినిమా హీరోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, వాళ్ళ ఇళ్లల్లో ఫోన్‌లు అన్నింటిది కాదు మరి. అదేంటిది మరి? అది వ్యక్తిగత గోప్యత కాదా? ప్రైవసీ కాదా? అంటే మీరు వేరే వాళ్ళ ఫోన్‌లు దొంగసాటుగింటేనే వాళ్ళ హక్కును కాలరాసినట్టు కాదు. మీరు ఇన్వెస్టిగేషన్‌లో తప్పు చేశారని మీ పైన కేస్ అయితే, ఆ కేసు విచారణలో మీ ఫోన్ అడిగితే వ్యక్తిగత గోప్యత, సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లు, ఆర్డర్‌లు అన్నీ గుర్తొస్తాయి. ఇదనమాట ఆయన చెప్తున్న నా గోప్యత, నా హక్కు అంటుండు. ఆ 10 మండలాలకు రైతు భరోసా రద్దయిందట. 1,00,000 ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయం కన్నీటి పర్యంతం అవుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు. కీసరలో రోజంతా పొలాల్లోనే అన్నదాతల నిరసన. సర్కారు నిర్ణయంపై బగ్గుమంటారు రైతులు. రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెలవిచ్చారు. ఆయన ప్రకటించి 4, 5 రోజులు కూడా గడవక ముందే రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల రైతులకు రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పంట పెట్టుబడుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయా మండలాల పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు టంచనగా రైతు బంధు ఇచ్చిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అండగా నిలిస్తే రేవంత్ సర్కార్ వచ్చే కక్ష సాధింపులతో రాజకీయాలతో తమను బలి చేస్తుందని మండిపడుతున్నారు. కేసీఆర్ తెచ్చిన పెట్టుబడి సాయాన్ని తమకు ఇవ్వాల్సిందేనని పోరుబాటుకు సిద్ధమయ్యారు. కీసర్లో బుధవారం రోజంతా పంట పొలాలు నిలబడి రైతులు నిరసన తెలిపారు. రైతు భరోసాను తమకు ఇవ్వాలని కోరుతూ మహేశ్వరం తహసీల్దార్కు రైతులు వినతిపత్రం ఇచ్చారు. తహసీల్దార్కు మహేశ్వరం రైతులు వినతిపత్రం. రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుందని మండిపాటు. 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామనే హెచ్చరిక. పెట్టుబడి సాయం రద్దు చేయడం అన్యాయము. సమస్యల పరిష్కారం అయ్యేదాకా పోరాటం. ఇది మహేశ్వరం మండలంలో కీసరట. మరి ఎందుకు వాళ్ళకెందుకు ఈ బాధ ఏంది? 10 మండలాలను ఎందుకు? రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్టు, హయత్ నగరు, రాజేంద్ర నగరు, శంషాబాద్ తదితర మండలాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా బ్యాన్ చేశారని సమితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎందుకంటే టౌన్ బేస్డ్ అని ఏమైనా తీసేశారా? మరి ప్రభుత్వం వెంటనే పరిశీలించారు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, మామూలుగా కాదు. 10 మండలాల్లో రైతు భరోసా ఆపటం అంటే నిజంగానే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే ఉండొచ్చేమో. వాటిని తీసేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి కదా, నాలా ల్యాండ్స్ను పోను మిగతా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి తప్ప మొత్తాన్ని అంటగట్టి అదే ఘాటున కట్టి వాళ్ళకి లేకుండా చేస్తే వాళ్ళకి అన్యాయం జరిగింది. రైట్, ఇది ఒక వార్త. అయితే కేటీఆర్, హరీష్కి నోటీసులు వస్తాయట. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ సిద్ధమవుతున్న సిట్టు సస్పెండెడ్ మాజీ పోలీసులు వాంగ్మూలాల ఆధారంగా వారి ఆదేశాల మేరకే అంటూ ఆరోపణలు. కేటీఆర్, హరీష్ రావుకు వస్తున్నాయంటే నోటీసులు త్వరలో కేసీఆర్కి కూడా వస్తాయి ఫోన్ ట్యాపింగ్లో. అంటే ఫోన్ ట్యాపింగ్లో మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీ ఇరుక్కుపోయేటట్టే ఉంది. ఇది పెద్దదే అయ్యేటట్టు ఉంది, మొత్తానికి ఉచ్చు పడేటట్టు ఉంది. ఇక్కడ ఉచ్చు పడుతుందో లేదో ఆడ కృష్ణా గోదావరి పైన నీళ్ళ కోసం మేము యుద్ధం చేస్తాం అంటాడు. సెంటిమెంట్ రాజు చేస్తాడు ఒకవైపు కేసీఆర్. ఇక్కడ ఉచ్చు పడుతుంది కదా, ఇది పడుతుంది కాబట్టి నేను నీళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారి పైన ఫైట్ చేస్తాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోడీని కన్విన్స్ చేసి నా పైన ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డితోని చేపిస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, రేవంత్ రెడ్డి ఒకతాను ముక్కలే, ఇవన్నీ తెలంగాణకి ద్రోహం చేసే వ్యక్తులు, పార్టీలు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని కొంతవరకు తెలంగాణ సమాజం కూడా నమ్మిద్ది. ఇక దాన్ని లైన్లో పెడతారు. వాసాల మర్రిలో ఇంధనం మిల్లట. వాసాల మర్రి అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకోండి భువనగిరి దగ్గర. దత్తత తీసుకొని అన్ని ఇళ్ళన్నీ కూల్చిండు. అద్భుతంగా చేద్దాం, ఇల్లు కట్టుకుందాం, మేక పొడేలను కోసుకుందాం, కళ్ళు తాగుదాం, దావత్ చేసుకుందాం, ఇది అదే అని చెప్పిండు. ఆడ ఇల్లు లేదు, కళ్ళు లేదు, ఏది లేదు, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంధనం మిల్లు ఇస్తాం, మేము అందరికి ఇస్తాం, కేసీఆర్ హామీ ఇచ్చిపోయింది, నేను ఇస్తా అంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మళ్ళీ ఇది కూడా ప్రకటనలకైనా మరి అమలు ఉంటుందా చూడాలా. పాపం వాళ్ళ ఇళ్ళని కూల్చారు. కిషన్ రెడ్డి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్ అట. తెలంగాణకు అన్ని రకాలుగా ఆయన ద్రోహం చేస్తాడు అంటుండు రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి ఇంటిగ్రిటీ పైన క్వశ్చన్ చేస్తాడు. ఆయన ఇంటిగ్రిటీ పైన క్వశ్చన్ ఉందో లేదో అనుమానం ఉంటే ఉండొచ్చే, కానీ మీది కూడా ఉంది. మీ ఇంటిగ్రిటీ పైన కూడా బిగ్ క్వశ్చన్ ఉంది తెలంగాణ సమాజానికి. అరే మీరు మీటింగ్ పెట్టి బనకచర్ల పాపం కేసీఆర్ దాని బదులు బనకచర్ల పాపం చంద్రబాబు నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా అధికారం ఉందని కడతాడు, మనం అడ్డుకోవాలని చెప్పే బదులు కేసీఆర్ని మీరు ఎప్పుడైతే ఆడ ఒక ద్రోహి లేక చిత్రీకరించే ప్రయత్నం చేస్తారో మీ ఇంటిగ్రిటీ పైన కూడా పెద్ద క్వశ్చనే ఉంది. ఇప్పుడు మీకు అది అర్థం కావట్లే. కేసీఆర్, హరీష్ను ఉరిదీయాలట. గోదావరి బనకచర్ల కేసీఆరే కారణం. వారిద్దరూ పాపాల భైరవులు, వాళ్ళని ఉరిదీ తాగుతుంది. బనకచర్ల కేసీఆర్, హరీష్ రావును ఉరిదీ తాగదు. చంద్రబాబు నాయుడు గారు ఆపితే ఆగిద్ది, మోడీ గారు ఆపితే ఆగిద్ది. రైట్, ఇది దిశ. ఆంధ్రప్రభలో కలిసికట్టుగా అడ్డుకుంటాం, బనకచర్లపై 3 మార్గాల్లో పోరాడతాం. కలిసికట్టుగా అడ్డుకోవాలంటే నిజంగానే ఉద్యమ నాయకుడు కేసీఆర్ని కలుపుకోవాలి. మీరు ఉద్యమ నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఆయన కూడా అవసరమైతే రమ్మనాలి, మీతో పాటు క్యారీ కావాలి. ఆయన రాకపోతే ఆయన విజ్ఞత.
అది కాకుండా కేసీఆర్ని మీరు ద్రోహిగా చిత్రీకరించి కలిసికట్టు ఎక్కడిది అయిపోయా. మీరు కలిసికట్టు లేకుండా ఉండటానికి మరి ఆయన్ని దీంట్లోకి లాగారా అర్థం కావట్లే. చెప్పారు చేసినాం అంటాడు. ఎవరు చెప్పారు మరి? కేసీఆర్ చెప్పిండా? 600 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినామంటే వాళ్ళు చెప్పారు నేను చేసినా అంటున్నాం. 600 ఫోన్ నెంబర్లు ఇచ్చి నిఘా పెట్టమన్నారు. అవి ఎవరు మేము చూడలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటీని ప్రశ్నించి సిట్టు. అది ఏం రివ్యూ కమిటీ ఏం రివ్యూ చేసినట్టు మరి? అరే వాడు నెంబర్లు ఇయ్యంగానే నువ్వు ఉట్టిన సంతకం పెడితే అది రివ్యూ ఎట్టయిద్ది? రివ్యూ అనరు అది. రివ్యూ కమిటీ అంటే ఏంది? వాళ్ళు ఏమి నెంబర్లు ఇచ్చారని రివ్యూ చేయాలి. ఆ రివ్యూ లేదు ఏం లేదు. వాళ్ళు మా ముందు పెట్టారు మేము సంతకం పెట్టినాం గుడ్డోళ్ళ లెక్క. ఇక దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ మీరు రివ్యూ కమిటీల మెంబర్లు ఎందుకు ఇది? వాళ్ళు చెప్పారు మేము చేసినాము. ఆ చెప్పారు కాబట్టి చేసినందుకే ఇక ఏది పడితే అది చేస్తే చెప్తారు, ఏది పడితే అది చేస్తారా? గడి తినబడి తింటరా? సాక్షి చూద్దాం. కేసీఆర్ సూచనతోనే బనకచర్లాట ఎంపీలతో సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉత్తి సూచన చేస్తేనే కేసీఆర్ ఉట్టిగే ఫ్లోలోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో మాట్లాడితేనే బనకచర్ల కట్టడానికి ఇస్తే మరి పర్మిషన్ లేకుండా అని కట్టుకోవచ్చు కేసీఆర్ సూచన చేస్తే. మొత్తానికి ఇంటిగ్రిటీనే క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి. రైతుల చేతులకు సంఖ్యలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు. ధన్వాడకు చెందిన 12 మందికి మంగళవారమే బెయిల్ మంజూరు అయినా సంఖ్యలు వేసి కోర్టులో హాజరుపరిచిన వైనం. రాత్రికి విడుదల, ముగ్గురిని సస్పెండ్ చేశామన్న గద్వాల ఎస్పీ. ఈ బేడీలు వేయటం ఎందుకు, మళ్ళీ సస్పెండ్ చేయటం ఎందుకు? మళ్ళీ ఎవరు మళ్ళీ బలయ్యేది మళ్ళీ చిన్న చిన్న పోలీసు వాళ్ళే, చిన్న చిన్న కుటుంబాలు, కానిస్టేబుల్లో, హెడ్ కానిస్టేబుల్లో, ఎస్ఐ స్థాయి వాళ్ళు. వాళ్ళతోనే వాళ్ళ కంటిలో ఏలు పొడిపెత్తన్నారు. సామాన్యుల కంటితోని ఏలుతోని సామాన్యుల కంటిని పొడిపెత్తారు. రైతులను అరెస్ట్ చేయడం ఎందుకు, లోపటేయడం ఎందుకు, బేడీలు వేయటం ఎందుకు, మళ్ళీ బేడీలు వేసిన అరెస్ట్ చేయటం ఎందుకు? మరి బేడీలు వేసినందుకు అరెస్ట్ చేసినందుకు ప్రభుత్వాన్ని ఏం చేయాలి మరి? అన్యాయంగా వాళ్ళ భూముల పైకి పోతే అడ్డుకుంటే అరెస్ట్ చేసినందుకు వాళ్ళ భూముల పైకి పోయి మీ భూములు బలవంతంగా గుంజుకుంటాం అంటే ఎవడా నవ్వుకుంటాడా? నిరసన తెలపడా? నిరసన తెలిపినందుకే తెసిపోయి జైల్లో పెడితే నువ్వు మరి జైల్లో పెట్టినా అక్రమ కేసు పెట్టినా మీ ప్రభుత్వాన్ని ఏం చేయాలా? సస్పెండ్ చేయొద్దు. బేడీలు వేసినోడనే సస్పెండ్ చేస్తావు, అక్రమ కేసు పెట్టినోడు మరి. ఇది రైతుల చేతులకి రైట్ బేడీలు వెలుగు చూద్దాం. ఇక ఏడకూడదు బనకచర్ల పాపం కేసీఆర్దే. 1,00,000 కోట్ల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదమే లేదు. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్, ఈటెలు చెప్పినవన్నీ అబద్ధాలేనా? కమిషన్కి ఈ నెల 30 లోపు అన్ని ఆధారాలు ఇవ్వనన్న సర్కారు క్యాబినెట్ అనుమతి లేకుండానే కట్టారని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. చిన్న ప్రాజెక్టులకే క్యాబినెట్లో చర్చించి ఆమోదించాకే ముందుకు ఇంత పెద్ద ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తీసుకోవడంపై విస్మయం. అప్పటి పాత డాక్యుమెంట్లు బయటకు తీస్తున్న అధికారులు. అసలే హరీష్ రావు, కేటీఆర్ లేదా కేసీఆర్, ఈటెల రాజేందర్ వీళ్ళు ఒక పందా ఎన్నుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు పోయి మనం ఏం చెప్పాలంటే క్యాబినెట్ ఆమోదం ఉంది. క్యాబినెట్ ఆమోదం అనేది ఒక ట్రాప్ని తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. అదే ట్రాప్లో ముఖ్యమంత్రి పోయిండు. మరి ట్రాపా నిజంగా వీళ్ళంతా లోపల కొల్లిడయి నువ్వు క్యాబినెట్ అని నేను క్యాబినెట్ అంటే ఆ కుంగిందాన్ని మర్చిపోదామని. ఇది క్యాబినెట్ ఏందిరా నాయన? క్యాబినెట్ ఆమోదం ఎంతసేపు కేసీఆర్కి కావాలంటే కేసీఆర్ పెట్టిన మంత్రులు వచ్చి సంతకం పెట్టమండి, పెట్టరు. ముఖ్యమంత్రి కూడా ఎందుకో మరి ఉద్దేశపూర్వకంగానే అంటున్నా క్యాబినెట్ ఆమోదం లేదు. క్యాబినెట్ అసలు కుంగింది, నాసి రకము, కట్టాల్సిన ప్లేస్లో కట్టలేదు, ఇవన్నీ అడగకుండా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు సరైన ముందు చూపు లేకుండా, సరైన ఇంజనీరింగ్ లేకుండా కట్టారు, దానివల్ల కూలింది అనకుండా క్యాబినెట్ ఆమోదం లేదు నాకు తెలుసు. ఏది నీకు తెలిసేది క్యాబినెట్ ఆమోదం? క్యాబినెట్ ఆమోదం కేసీఆర్కి పెద్ద పనే? కేసీఆర్ క్యాబినెట్లో ఎవడన్నా ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తే వాడు క్యాబినెట్లో ఉంటాడా నెక్స్ట్ తెల్లారి మంత్రిగా? కాళేశ్వరం కాదు ఇంకో 2,00,000 కోట్ల సంతకాలు పెట్టమన్నా పెడతారు అప్పుడు క్యాబినెట్లో. ఇది కాదు మ్యాటర్ని డైవర్ట్ చేస్తాడు అటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు రేవంత్ రెడ్డి కూడా డైవర్షన్ చేస్తాడు. మరి ఇదంతా ఉత్తుత్తి కహాని కాళేశ్వరం అంటుంది. కాళేశ్వరం కమిషను విచారణ అనేది కహాని కిందనే ఉంది. ఈ కాకమ్మ కథలు జనాలు చెప్తుండ్రు. ఏదో చేస్తున్నట్టు, ఏదో ఆడ వచ్చినట్టు ఏం రాదు, ఉట్టిదే ఇదంతా ఏదో లోపల అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈయన కూడా క్యాబినెట్ ఆమోదం అంటుండు. క్యాబినెట్ ఎందుకు అనాలా? లేకపోతే కేసీఆర్, జగన్ కలిసి బనకచర్లకు బీజం వేశారు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఆ బీజాన్ని బగలగొట్టండి, అయిపోయి ఏమున్నాడు, సింపుల్ కదా. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి బనకచర్లకు బీజం వేశారనుకో, మీరు గట్టివాళ్ళు కదా. మీ గురువుగారే కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు అందరినీ పని చేసేసారు సార్. వాళ్ళిద్దరు బీజం వేసి పోయారు, మనం పోయి దాన్ని ధ్వంసం చేద్దాం, పగలగొడదాం వద్దాం అంటే అయిపోయాక. కారు మరో పోరాటం, రైతుల పక్షాన మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో త్వరలో ఉన్నత స్థాయి సమావేశం. కారు మరో పోరుకు సిద్ధమైంది. ఆ కారు మరో పోరుకి సిద్ధం అవుతుంది. వీళ్ళేమో సిద్ధం అవుతుంది, ఆడొక సిద్ధం అవుతుంది ఫోన్ ట్యాపింగ్. అది ఆడ సిద్ధం అవుతుందో నోటీసులు సిద్ధంగానే ఈడ పోరుకు సిద్ధం అవుతారు వీళ్ళు.
ఇక దాన్ని ప్రజలకి ఆపాదించి, తెలంగాణకు ఆపాదించి ఇక ఇది చేస్తారు. రైట్. ఇది మన తెలంగాణ. ఐఏఎస్ అధికారి అరవింద్‌కి జైలు శిక్ష. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు. మరో అధికారి ప్రసన్నాంబకు కూడా 2 వారాలు జైలు శిక్షట. ఇది కంటెంప్ట్ అట. ఇప్పటికే ఆయన ఈ కార్ రేస్‌లో ఉండు. మళ్ళీ దీంట్లో ఏదో కంటెంప్ట్ అయిందట. అరవింద్‌కి జైలు శిక్ష పడ్డదట. మరి దానిపైన మళ్ళీ ఆయన అప్పీల్‌కి పోతాడనుకోండి. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.